వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే, వ్యాసుడు తన భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తాను చెప్పే వేగాన్ని అందుకునే రచనకర్త అతనికి ఎవరూ కనిపించలేదట. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడిని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు, మీరు భారతాన్ని చెబుతుంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడ ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతును విధించాడన్న గణేశుడు. అలాంటి షరతును విధించడంలో ఒక సూక్ష్మ ధర్మం ఉంది. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణను విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము. అందువల్ల వేగంగా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. దానికి వ్యాసుడు సమాధానంగా, నేను వేగంగా భారతాన్ని చెబుతాను సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు ఉండవు, దానివల్ల రాసే వారికి దీర్ఘకాలిక జ్ఞానం లభిస్తుంది. అలా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని